ఎల్నినో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ సర్కార్ అప్రమత్తం కాలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. అన్నారం, సుందిళ్ల వినియోగంపై విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం విషయంలో తనపై కొందరు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఈటల హెచ్చరించారు. జలయజ్ఞంలో భాగంగా ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేపట్టారని గుర్తు చేశారు. ఎంఎండీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టిందన్నారు. రకరకాల మాటలు మాట్లాడిండ్రు, నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా. లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను.